హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. మంచి పోషకాలతో నిండిన డ్రై ఫ్రూట్స్ లడ్డుని మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకొకటి చప్పున పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, రోజుకొక లడ్డు చప్పున తింటే మంచి పోషకాలు అనేది మన బాడీకి లభిస్తాయి. రక్తహీనత బాధపడే వాళ్ళు రోజుకొక లడ్డు చప్పున తింటే రక్తం మంచిగా పెరుగుతుంది. చాలా టేస్టీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్వీట్ షాప్ కంటే రుచిగా మన ఇంట్లో ఈజీగా 20 నిమిషాల్లో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 250 గ్రామ్స్ బాదంని తీసుకొని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. అలాగే 250 గ్రామ్స్ జీడిపప్పుని తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు పిస్తాని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పంకిన్ సీడ్స్ కూడా 1 కప్పు తీసుకున్నానండి. అలాగే మిలన్ సీడ్స్ కూడా 1/2 కప్పు తీసుకున్నాను. మనకు కావాలంటే వాల్నట్స్ అలాగే అంజీర్ కూడా వాడుకోవచ్చండి. నాకు అవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను వేయలేదు. అవైలబుల్గా ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే 1/2 కేజీ ఇలాగా ఖర్జూరంని తీసుకొని సీడ్స్ తీసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ ఇవి గసగసాలని తీసుకున్నానండి. ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలానో చూసేద్దాం పదండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ బాదంని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మొత్తం బాదం పప్పుని వేసి లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెడితే త్వరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్ మాత్రం పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుని అలాగే పిస్తాని కూడా వేసి లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టి చేస్తే మాడిపోతాయి. లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనే ఇలాగా లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. వీటిని చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని పంకిన్ సీడ్స్ అలాగే మిలన్ సీడ్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గసగసాలని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా అన్నిటినీ తీసుకున్న తర్వాత నేను ఖర్జూరాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇలాగ ఖర్జూర పళ్ళని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరం మిశ్రమాన్ని కూడా లైట్గా నెయ్యి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుందండి. చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి ఖర్జూర పేస్ట్ని వేసుకోవాలండి. ఇలాగా వేసి ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఖర్జూరం కూడా ఫ్రై చేసేసాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్లోకి ఈ ఖర్జూరం మిశ్రమాన్ని వేసుకోవాలండి. చూడండి ఖర్జూరం మిశ్రమం మొత్తం డ్రై ఫ్రూట్స్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే చక్కగా డ్రై ఫ్రూట్స్కి ఖర్జూరం పడుతుంది. ఇలాగ మొత్తం పట్టిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవాలని. ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. లేకపోతే లడ్డు అనేది చల్లారిపోతే లడ్డు కట్టుకోవడానికి అయితే రాదండి. చూడండి ఈ విధంగా మొత్తం లడ్డూలని చుట్టుకోవాలి. కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలాగ లడ్డూలాగా చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనకు రెడీ అయిపోయాయి. ఇలానే మొత్తం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి.
చూడండి మంచి బలమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మనకు ప్రిపేర్ అయిపోయాయి. ఈ లడ్డు రోజుకొకటి తింటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకు కూడా ఒక లడ్డు చొప్పున ఇవ్వండి. చాలా మంచి హెల్దీ ఫుడ్ అనేది మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారు కదా. ఇలాగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.